ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. మేడం మేడం సార్, సింధు మేడం వస్తున్నారు. సింధు సడన్ గా ఆఫీస్ కిందకు వచ్చింది. ఆగు సింధు. ఆఫీస్కి నువ్వెందుకు వచ్చావు? అసలు నిన్నెవరు లోపలికి రానిచ్చారు? మరీ అంత గొంతు పెంచకు మధు. ఈ ఆఫీస్లోకి నేను ఒకరి పర్మిషన్ తీసుకుని రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వచ్చే రైట్ నాకుంది. ఎవరిచ్చారు నీకా హక్కు? నువ్వు ఆఫీస్లో ఎంప్లాయీవే కానప్పుడు నీకసలు ఆ రైట్ ఎలా వస్తుంది? మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. వెళ్ళు. సింధు, లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు. దయచేసి వెళ్ళిపో. నేనేమీ ప్రాబ్లం క్రియేట్ చేయాలని రాలేదు యష్. ఆల్రెడీ మీ ప్రాజెక్ట్లో ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని అడగడానికి వచ్చాను. మా ప్రాజెక్ట్లో ప్రాబ్లమా? ఏంటది? నేను ఇంతకు ముందే మిమ్మల్ని అడిగాను కదా, అసలు వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఫ్లాట్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు అని. అయినా మీ నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. మా వదినతో గొడవ పడ్డానికి వచ్చామనుకున్నాను సింధు, కానీ ప్రాజెక్ట్ విషయంలో కరెక్ట్గా ఏదైతే అడగాలో అదే అడిగావు. ఇది నీ మాటే కాదు, నా మాట కూడా. అడుగు సింధు, మా వదిన్ని గట్టిగా అడుగు సింధు. హే, మా ప్రాజెక్ట్ గురించి నీకు అప్డేట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఉంది. మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే నా పేరు మీద ఒక ఫ్లాట్ బుక్ అయింది కాబట్టి. నీ పేరు మీద ఫ్లాట్ బుక్ అవడం ఏంటి? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయడమే ఈ సింధు స్టైల్. కావాలంటే చూడు. చూడు. సింధు తన పేరు మీద నాకు తెలియకుండా ప్లాట్ బుక్ చేసింది అంటే ఇదంతా పక్కా ప్లాన్తోనే నన్ను ఈ ప్రాజెక్ట్లో బదనాం చేయటానికే చేసుంటుందా? ఇప్పుడు చెప్పు మధు. ఒక కస్టమర్గా క్వశ్చన్ చేస్తున్నాను. నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. నీ ప్లాట్ బుకింగ్ అగ్రిమెంట్ని ఇప్పుడే క్యాన్సిల్ చేస్తాను. ఏం చేస్తావు? మీ కంపెనీ రూల్ నీకే తెలియకపోవడం ఫూలిష్గా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ బుక్ అయిన ఫ్లాట్ని క్యాన్సిల్ చేసే రైట్ మీకు లేదు. అది ఓన్లీ కస్టమర్ చాయిస్. అన్ని అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసున్నాయి కదా. కళ్ళు పెద్దవి చేసుకుని చూడు, తెలుస్తుంది. సింధుని రెచ్చగొడితే వదిన మీద అటాక్ జరుగుతుంది. అప్పుడు వదిన చచ్చినట్టు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయాల్సిందే. ఏంటి సింధు, ఇప్పుడు ఈ అగ్రిమెంట్ అడ్డం పెట్టుకొని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చావా? అయినా నువ్వు బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడరు. మా ఇష్టం వచ్చినప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తాం. నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోపో. యష్, ఒక కస్టమర్ని మీరు అవమానిస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్లోకి నేను దిగితే మీరు అస్సలు తట్టుకోలేరు. మాటలు కాదు సింధు, అయినా నీకు నచ్చింది నువ్వు చేసుకో.
నువ్వు మెయిన్ సీన్లోకి వచ్చినంత మాత్రాన ఇక్కడ సిస్టమ్ ఏం మారదు. నీకు చేతనైంది నువ్వు చేసుకోపో. ఓ అలాగా, అది చూద్దాం. ఒక 1 వీక్లోగా వర్క్ స్టార్ట్ చేయకపోయినా, ప్రాజెక్ట్ అప్డేట్ క్లియర్గా లేకపోయినా, ఫ్లాట్స్ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారో అన్నది డేట్ ఫిక్స్ చేయకపోయినా, మీ దగ్గర ఫ్లాట్స్ బుక్ చేసిన వేలాది మంది కస్టమర్స్ని కలిసి వాళ్ళని మోటివేట్ చేసి అందరితో ఇదే ఆఫీస్ ముందు ధర్నా చేయిస్తాను. ధర్నానే కాదు, ప్రాజెక్ట్లో మీరు ఫ్రాడ్ చేసి కస్టమర్ని మోసం చేస్తున్నారని ఒక ఉద్యమమే చేస్తాను. టీవీ మీడియా, సోషల్ మీడియా, సెంట్రల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తాను. అర్థమైందా? హే సింధు, నీకంత సీన్ లేదులే. ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది మాకు తెలుసు. ముందు నువ్వు నోరు మూసుకొని పో. ఇవాళ నేను నోరు మూసుకోవచ్చు యష్. రేపు వేల గొంతులు కలిసి నీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే, మిమ్మల్ని నిలదీస్తూ అరుస్తూ ఉంటే అప్పుడు ఎలా ఆపగలవు? కన్ఫామ్గా 1 వీక్లో అందరి కస్టమర్స్తో ఇక్కడికే వస్తాను. ఈ సింధు సీన్లోకి దిగితే రీసౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. వస్తాను. కరెక్ట్గా 1 వీక్. ఈ 1 వీక్లో మీ ఇద్దరి జాతకాలు ఏంటో తేలుస్తాను. వెళ్ళి చేతనేం చేసుకోపోవే. అదేంటి మరిది గారు, సింధుని అలా రెచ్చగొట్టారు? సింధు సంగతి మీకు తెలిసి కూడా ఎందుకంత తొందరపడ్డారు? సింధు కమిట్ అయితే కన్ఫామ్ గా తను అనుకున్నది చేస్తుంది మరిది గారు. ఇష్యూ మీడియా దాకా వెళ్తే మనకే ప్రాబ్లం కదా. వదినా, ఆ సింధు ఏం చేయలేదు, మీరేం టెన్షన్ పడద్దు. నేను చెయ్యలేని పని సింధు ద్వారా చేయించాలని ఇలా చేశాను వదినా. నీకు కరెక్ట్ యముడు సింధునే. సింధు, రైట్ టైంకి వచ్చి మళ్ళీ ప్రాజెక్ట్ని సేవ్ చేసావు. థ్యాంక్ యూ సింధు. వదినా, నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. ఎందుకంటే నా పేరు మీద ఒక ఫ్లాట్ బుక్ అయింది కాబట్టి. మీ దగ్గర ఫ్లాట్స్ బుక్ చేసిన వేలాది మంది కస్టమర్స్ ని కలిసి వాళ్ళని మోటివేట్ చేసి అందరితో ఇదే ఆఫీస్ ముందు ధర్నా చేయిస్తాను. ధర్నానే కాదు, ప్రాజెక్ట్ లో మీరు ఫ్రాడ్ చేసి కస్టమర్ని మోసం చేస్తున్నారని ఒక ఉద్యమమే చేస్తాను. యష్ అనవసరంగా సింధుని రెచ్చగొట్టాడు. ఇప్పుడు సింధు అందరి కస్టమర్స్ ని కలిసి ధర్నాలు, ఉద్యమాలు చేస్తే నా ప్లాన్, హవాలా డీల్ మొత్తం గోవిందా. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయాలి? సింధు దెబ్బకి వదినలో వణుకు స్టార్ట్ అయినట్టుంది. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతుంది వదిన. సింధు పేరు చెప్పి ఇంకా భయపెట్టి దాచిన జనాల సొమ్ముని బయటికి రప్పిస్తాను. చూస్తూ ఉండు వదిన. వదిన, అది నేను ఇంటికి వెళ్తున్నాను వదిన. ఏంటి వదిన అంత టెన్షన్ పడుతున్నావు? సింధు గురించి మరిది గారు, సింధు సంగతి మీకు తెలీదు. తను చెప్పిన పని చేసి తీరుతుంది. అప్పుడు మనం ఆ పని చేద్దాం. ఏంటది? వెంటనే ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇందాక చూశారు కదా ఆ సింధు ఎలా వార్నింగ్ ఇచ్చిందో. నేనేదో ఊరికే అంటే దాన్ని అంత సీరియస్గా తీసుకొని ఇంత ప్లాన్ చేస్తుంది అనుకోలేదు వదిన. కస్టమర్లని కలుస్తుంది, విషయం చెప్పి అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మనల్ని ఏకేస్తుంది.
ఇప్పుడు మన ఇంటి పరువు మీ పరువు జాయింట్గా పోతాయి వదిన. అలా జరగకూడదు వదిన. ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తున్న మన కంపెనీ రెప్యుటేషన్ని కాపాడే బాధ్యత మీ మీదే ఉంది వదిన. నాకంటే మీరే ఎక్కువ టెన్షన్ పడుతున్నారేంటి మరిది గారు? సింధు వార్నింగ్ని ఇప్పుడు మనం సీరియస్గా తీసుకోకపోతే మన సిచ్యుయేషన్తో పాటు ప్రాజెక్ట్ సిచ్యుయేషన్ని కూడా మార్చేస్తుంది వదిన. రేపు వేలాది మంది కస్టమర్లు మన ఆఫీస్ ముందు బైఠాయించి మనల్ని బెదిరిస్తే అప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? సెంట్రల్ మీడియా దాకా వెళ్తానంటుంది ఆ సింధు. అలా జరగకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా మనం వర్క్ స్టార్ట్ చేయాలి వదిన. యశ్ చెప్పింది కూడా నిజమే. వర్క్ స్టార్ట్ కాకపోతే సింధు మీడియాని అడ్డం పెట్టుకొని చేయాల్సిన రచ్చంతా చేస్తుంది. మన దగ్గర అయితే జనాల డబ్బు ఉంది కదా, మరి ఇంకా ప్రాబ్లం ఏంటి వదినా? ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? అదే ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇంకా చేసేది ఏం లేదు వదినా. మొత్తం ఆ డబ్బులోంచి కొంత డబ్బు తీసి వర్క్ స్టార్ట్ చేద్దాం వదినా. అలాగే. ఇప్పుడు చచ్చినట్టు ఆ డబ్బులో నుంచి కొంత తీయాల్సిందే వదినా. నీకు వేరే ఆప్షన్ లేదు. సరే వదినా, ఇంక నేను వెళ్తున్నాను. ఓకే ఓకే మరిది గారు. నానమ్మ, మాకు ఆకలిస్తుంది నానమ్మ, త్వరగా మాకు అన్నం పెట్టవా? అలాగే నాన్న, ఇందాకే మీ అమ్మ వంట చేస్తానని చెప్పింది. ఒకవేళ ఉందో ఆఫీస్కి వెళ్ళిందో చూస్తానుండండి. దాము, సింధు ఆఫీస్కి ఎందుకు వెళ్ళింది? దేనికి? ఆ మధుకి దిమ్మ తిరిగేలా ఒక షాక్ ఇవ్వటానికి వెళ్ళింది చంద్ర. అదిగో సింధు వచ్చేసింది చంద్ర. అమ్మా సింధు, వెళ్ళిన పని అయిందా అమ్మా? అయిందత్తయ్య. మధుకి మూర్ఛ వచ్చేలా మూమెంట్ క్రియేట్ చేశాను. ఇంకా తన మూవ్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయాలంతే. అమ్మా సింధు, నీ చేత్తో తిని చాన్నాళ్ళయిందమ్మా. పిల్లలు కూడా ఆకలి అంటున్నారు. నీ చేత్తో మాకు వంట చేసి పెట్టమ్మా. ఉండండి అత్తయ్య, ఇప్పుడే చేస్తాను. మళ్ళీ మధు వచ్చి ఏమైనా అంటుందేమో అన్నని. వంట పనిలో కనుక చెయ్యి పెడితే మొత్తం తగలెట్టేస్తాను. దాని బొంద, అది నిన్నేమైనా అంటే దాన్ని లాగి పెట్టి 2 పీకమ్మా. పొద్దున్నే దాంతో గొడవ ఎందుకులే అని ఊరుకున్నానత్తయ్య. దాని దగ్గర నువ్వు సైలెంట్ అవ్వటం ఏంటమ్మా? దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాల్సింది అసలా. అవును సింధు, నువ్వు ఇంటి కోడలివి. నువ్వు వంట చేయొద్దు, వంటగదిలోకి రావద్దు అనడానికి అదెవరు? మావయ్య, కొన్ని విషయాల్లో మనం తగ్గితేనే నెగ్గుతాం. మనం తన కంట్రోల్లోనే ఉన్నామని మధు పూర్తిగా నమ్మాలి. నమ్మితేనే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. మనం ఏమీ చేయలేం అన్న ధీమా మధులో వస్తే ఆ అహంకారంతో ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తుంది. అది చాలు మనకి దాని ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో నిరూపించడానికి. మనల్ని మనం కాపాడుకుంటూ మధుకి కరెంట్ ఎర్త్ పెట్టాలి. కొన్ని విషయాల్లో మనం తల వంచడమే కరెక్ట్.
టైం వస్తుంది మావయ్య. దాన్ని ఎక్కడ లాక్ చేయాలో అక్కడే చేస్తాను. ఆ దరిద్రపు దాని గొడవ వదిలేయమ్మా. ముందు నువ్వు వెళ్ళి త్వరగా వంట చేయమ్మా. అదొస్తే దాని సంగతి నేను చూసుకుంటానులే. ఆ మధుతో గొడవ అవసరం అత్తయ్య? అది గొడవ చేస్తే కవర్ చేయడానికి నేను దాము ఉన్నాం కదమ్మా. దాన్ని మాకు ఎలా కంట్రోల్ చేయాలో తెలుసులే. నువ్వు వెళ్ళి త్వరగా వంట చేయమ్మా. త్వరగా వంట చేయమ్మా. అమ్మా బాగా ఆకలేస్తుందమ్మా. వెళ్ళమ్మా సింధు, వెళ్ళు. అలాగే అత్తయ్య. ఆ ప్లాట్స్ బుకింగ్ కి సంబంధించి మొత్తం చూసుకుంది నువ్వే కదా? అవును మేడం. ప్లాట్స్ బుక్ చేసేటప్పుడు కస్టమర్ ఎవరు ఏంటి అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు చూడు, నీ వల్ల ఇప్పుడు ఆ సింధు దగ్గర నేను తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సారీ మేడం. నువ్వు సారీ చెప్తే సింధు దగ్గర పోయిన నా పరువు తిరిగి వస్తుందా? యాక్చువల్గా ఫ్లాట్ బుక్ చేయడానికి సింధు గారు అసలు ఆఫీస్కి రాలేదు మేడం. నేను మొత్తం చెక్ చేసే బుక్ చేశాను మేడం. హే, సింధు ఆఫీస్కి రాకపోతే ఏంటి? అప్లికేషన్ మీద సింధు అనే పేరు ఉంటుంది కదా. పేరు ఉన్నప్పుడైనా ఎవరు ఏంటనేది చూడాలి కదా. అదేమీ లేకుండా బ్లైండ్ గా బుక్ చేసేటమేనా? ఇదేనా మీరు వర్క్ చేసే విధానం? వర్క్ మీకప్ప చెప్పి నేను సైలెంట్ గా ఉన్నాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఆ సింధునేమో నన్ను బెదిరించి వెళ్ళింది. కస్టమర్లతో ధర్నా చేస్తాను, ఉద్యమం చేస్తాను, సెంట్రల్ మీడియానే ఎంటర్ చేస్తాను అని చెప్పి నన్ను బెదిరిస్తోంది. ఇటు పక్క మా మరిది గారేమో వర్క్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు. ఓ ఛ! ఏంటి వెర్రి మొహం వేసుకుని నన్ను చూస్తున్నావు? వెళ్ళు. ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయాలి అంటే దాచిన డబ్బులు కొంతైనా నేను బయటికి తీయాలి. సింధు ఆఫీస్కొచ్చి ఇంత ధైర్యంగా నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది అంటే తన ప్లాన్ ఏమై ఉంటుంది? నేను దాచిన డబ్బంతా సేఫ్గా ఉందా లేదా? సింధుకి ఆ ప్లేస్ ఏమైనా తెలిసిపోయిందా? నేను అర్జెంటుగా వెళ్ళి చూసుకోవాలి. నాకు తెలుసు వదినా, సింధు అన్న మాటలకి నువ్వు భయపడి ఇంత హడావిడిగా టెన్షన్ పడుతూ వెళ్తావని. జనాల దగ్గర కొట్టేసిన డబ్బు దాచిపెట్టిన ప్లేస్కి నువ్వు వెళ్తున్నావని నాకు అర్థమైంది. ఆ డబ్బంతా నా హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత నీ చాప్టర్కి ఎండ్ కార్డ్ వేస్తాను. ప్రాజెక్ట్లో నువ్వు చేసిన ఫ్రాడ్ని పోలీసులకి చెప్పి నిన్ను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తాను. నేనేంటి మరీ ఇంత పిరికి దానిలో కంగారు పడుతున్నాను? సింధు వచ్చి బెదిరిస్తేనే దానికి నేను భయపడిపోవాలా? అయినా సింధు జస్ట్ వార్నింగ్ కదా ఇచ్చి వెళ్ళింది. ఇంకా ఆ ప్రాబ్లం ఏమీ పెద్దది కాలేదు కదా. ఏమీ లేకుండానే నేనిప్పుడు ఆ డబ్బు బయటికి తీస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అసలే హవాలా డీలింగ్ దగ్గరలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఆ హవాలా డీల్ మిస్ అవ్వకూడదు అంటే ఆ డబ్బు నేను కదిలించకూడదు. ఆ డబ్బు ఎక్కడుందో నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలిసే ఛాన్సే లేదు. సో నేనెందుకు ఇప్పుడు అనవసరంగా టెన్షన్ పడాలి? ఏం జరుగుతుందో జరగని, అప్పుడు డబ్బు గురించి ఆలోచిద్దాం. ఇదేంటి, వదిన సడన్గా యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతుంది?
నేను ఫాలో చేస్తున్నట్టు తనకేమైనా డౌట్ వచ్చిందా? అదేం లేదు. మరి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినట్టు? మంచి అవకాశం మిస్ అయిపోయింది. పట్టుకో జాగ్రత్త. అత్తయ్య, వంట అయిపోయింది అత్తయ్య. సాంబార్ కూడా మరుగుతుంది. ఒక 10 నిమిషాలు ఆగితే అందరం కలిసి భోంచేద్దాం. అలాగే సింధు, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు కదా, ఇలా కూర్చో. అత్తయ్య, ఏంటత్తయ్య ఇది? నీ ఒళ్ళో కాసేపు తల పెట్టుకుని సేద తీరుతానమ్మా. రండి, పడుకోండి. ఏంటత్తయ్య ఇది? నువ్వు నా కోడలివి కాదు సింధు, ఏంటి దేవతవి. ఎక్కడికమ్మా? ఇప్పుడు నేను శశి, నానమ్మ, తాతయ్య కలిసి అన్నం కలిపి అందరం నీకు తల ముద్ద పెడతాం నాన్న. నీ నోట్లో ఆ ముద్ద పెట్టింది ఎవరో అన్నది నువ్వు వాళ్ళ చేతిని పట్టుకోకుండా జస్ట్ ఆ ముద్ద తిని చెప్పాలి నాన్నా. సరే, స్టార్ట్ చేయండి, చెప్తాను.